ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. ఇన్పుట్ సబ్సిడీకి రెడీ. సర్కార్పై భారం ఉన్నప్పటికీ రైతులకు పంట నష్టపరిహారం. ఏపీలో రైతులకు గుడ్ న్యూస్. తీవ్ర వర్షాభావం కారణంగా 2023 ఖరీఫ్ సీజన్లో ఏర్పడిన కరువుతో పాటు 2023-24 రబీ సీజన్ ఆరంభంలో మిచాంగ్ తుఫాన్తో పంటలు కోల్పోయిన రైతులకు పంట నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు 1,294.58 కోట్లు అందించేందుకు ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఈ నెల 6వ తేదీన తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి బాధిత రైతుల ఖాతాలకు నేరుగా సాయాన్ని జమ చేయనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాతో పాటు 0 వడ్డీ రాయితీ కింద రైతన్నలకు 1,294.34 కోట్లు అందించగా మరోసారి అన్నదాతలకు సాయం అందిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వేళ పంటలు కోల్పోయిన రైతులకు ఆ సీజన్ ముగియకుండానే పరిహారాన్ని అందజేస్తుంది. ఏ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగా అందజేస్తుంది. వర్షాభావంతో గత ఏడాది ఖరీఫ్లో 84.94 లక్షల ఎకరాలకు గాను 63.46 లక్షల ఎకరాల్లో పంటలు సాగాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 6 ప్రామాణికలను తీసుకున్నారు. ముఖ్యంగా వర్షపాతం, పంట విస్తీర్ణం, ఉపగ్రహ ఆధారిత పంటల పరిస్థితి, జల ప్రవాహం, భూగర్భ జలాలు, జలాశయాల వంటి స్థాయిల ఆధారంగా 7 జిల్లాలు, 103 మండలాలు కరువు బారిన పడినట్లు గుర్తించి సీజన్ ముగియకుండానే ప్రకటించారు. బెట్ట పరిస్థితులలో 14,23,995.5 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట నష్టపోయినట్లు గుర్తించారు. క్షేత్రస్థాయి పరిశీలనల ద్వారా 6.96 లక్షల మంది రైతులకు 847.22 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని లెక్క తేల్చారు. మిచాంగ్ తుఫాన్ వల్ల 22 జిల్లాలో 6,64,380 ఎకరాల్లో 33% కన్నా ఎక్కువ శాతం పంట దెబ్బతిన్నట్లు గుర్తించారు. 4.61 లక్షల మంది రైతులకు 442.36 కోట్ల పెట్టుబడి రాయితీ చెల్లించాలని అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్లో 5,000 ఎకరాల్లో పంట నష్టపోయిన 1,892 మంది రైతులకు 5 కోట్ల పరిహారం చెల్లించాలని అంచనా వేశారు. మొత్తం 20,93,377 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న 11,59,126 మంది రైతులకు 1,294.58 కోట్ల పరిహారం చెల్లించాలని లెక్క తేల్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే ఎక్కువ సాయం అందించాలన్న లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పెట్టుబడి రాయితీని ప్రభుత్వం పెంచింది. వ్యవసాయ భూముల్లో మట్టి, ఇసుక మేటలు తొలగించేందుకు గతంలో హెక్టారుకు 12,000 ఇవ్వగా దాన్ని 18,000కు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటకు హెక్టారుకు 6,800 చొప్పున ఇస్తున్న పరిహారాన్ని 8,500కు పెంచారు. నీటిపారుదల భూములైతే 13,500 చొప్పున చెల్లించిన పరిహారాన్ని 17,000కు పెంచారు. మరోవైపు వరి, వేరుశనగ, పత్తి, చెరకు తదితర పంటలకు గతంలో హెక్టారుకు 15,000 చొప్పున ఇస్తుండగా దాన్ని 17,000కు పెంచారు. ఉద్యాన పంటలకు 7,500 నుంచి 17,000కు పెంచారు. మామిడి, నిమ్మజాతి తోటలకు 20,000 నుంచి 22,500 చొప్పున, మలబరికి 4,800 నుంచి 6,000కు పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై భారం పడినప్పటికీ కష్టాల్లో ఉన్న రైతులకు ఎంత చేసినా తక్కువ అనే ఉద్దేశంతో పెట్టుబడి రాయితీని పెంచి మరీ ప్రభుత్వం చెల్లిస్తుంది. కరువు, మిచాంగ్ తుఫాన్ వల్ల 2023-24 సీజన్లో పంటలు దెబ్బతిన్న 11.59 లక్షల మంది రైతులకు ఈ నెల 6వ తేదీన 1,294.58 కోట్ల పెట్టుబడి రాయితీని జమ చేస్తారు. గత 57 నెలల్లో 22.85 లక్షల మంది రైతులకు 1,976.44 కోట్లు ఇన్పుట్ సబ్సిడీని అందించింది. తాజాగా చెల్లించే సాయంతో కలిపితే 34.44 లక్షల మంది రైతులకు 3,271 కోట్లు అందించినట్లవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.